హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేటు సంస్థలకి అప్పగించబోతున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని ఒకటి మనకి అర్థమవుతుంది. సార్, దానికంటే ముందు గతంలో మన రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారు దాని గురించి చూసి తర్వాత జీవోలు ఏమి ఇచ్చారని చూద్దాం. ఓకే, ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు వినండి ఒకసారి. సార్, నా పేరు జ్యోతిక, మాది కృష్ణపాలెం గ్రామం. ప్రభుత్వ మెడికల్ సీట్లు ఏ రాష్ట్రంలో వెళ్ళని విధంగా 50% అమ్మకానికి పెట్టారు. ప్రతిభ ఉన్న పేదవాడు డాక్టర్లు కాలేరా? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులతో కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ లోకేష్ గారు అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలని. మా ప్రభుత్వం వస్తే మేము అమ్మము, ఆ సీట్లు తిరిగి మీకు ఇస్తాము అన్నారు. ఓకే, ఏది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు పెడితేనే తిరిగి మేము ఇస్తామన్నారు లోకేష్ గారు. మరి ఇప్పుడు ఆ పీపీపీ మోడల్తో మొత్తం కాలేజీనే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది మనకి. ఇంకేమన్నారు చూడండి. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను 100 రోజులైంది, ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది? మొదటి 100 రోజుల్లో తీసుకొస్తా ఉన్నారు. 100 రోజుల తర్వాత సంగతి 300 రోజులు అయిపోయింది. ఇప్పటికీ 400 రోజులు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ట్రై చేస్తున్నా చాలా ఆశ్చర్యం అనిపించింది. జగన్ అనే వ్యక్తి మాయా బజార్ నడిపిస్తున్నాడు. ఎన్నికల ముందర ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లల్ని ఉచితంగా మెడికల్ కాలేజీలో చదివిస్తానని మాయ మాటలు చెప్పాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం మెడికల్ సీట్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు ఈ సైకో జగన్. ఇప్పటి వరకు కన్వీనర్ కోటాలో ఏడాదికి 15,000 రూపాయలు కడితే చాలు. అలాంటిది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఫీజు 20 లక్షల రూపాయలకి పెంచింది. అంటే ఎంబీబీఎస్ పూర్తయ్యే లోపల దాదాపు 1 కోటి రూపాయలు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు కట్టే పరిస్థితి ఉంటుందా అని ప్రజలందరినీ ఆలోచించాల. సర్ప్రైజింగ్, రైట్? ఇదే సేమ్ అక్కడ ఏదన్నారో లోకేష్ గారు ఇక్కడ కూడా అదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్స్ తోటి కొంతమంది అంటే కొన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్కి డైవర్ట్ చేసి దాంట్లో 20 లక్షల రూపాయలు ఫీజు పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంబంధించినటువంటి సీట్లు అమ్మకానికి పెట్టారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకొక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూడండి. మెడికల్ కాలేజీ సీట్లు కూడా అభ్యర్థిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తామంటే వీటి మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉంటాం. చాలా దురదృష్టం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ ఈబీసీ కులాలకు కానీ ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టం. ఇది కూడా ఒకసారి మీడియా వాళ్ళందరూ ఒకసారి చూస్తున్నారు. సో అది పరిస్థితి. ఈయనేమన్నారు, ప్రభుత్వ సీట్లు కూడా అమ్మేసుకుంటున్నారు, మెడికల్ కాలేజీలు కూడా అమ్మేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఓటేయండి, మీకు గెలిపించండి, మేము దాన్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు జీవోల్లోకి వెళ్దాం. ఓకే, ఇది
గతంలో వాళ్ళు చెప్పినటువంటి ఇవి. అయితే ఇప్పుడు వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులోకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఇది చూడండి, ఇది చూడండి, నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ప్రకారం ఏంటంటే, జగన్ గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశపెట్టిన జీవో 107, 108 సెల్ఫ్ ఫైనాన్స్ మరియు ఎన్ఆర్ఐ కేటగిరీల వలన పేద, బహుజన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు మెరిట్ విద్యార్థులు ఎలా నష్టపోతున్నారో టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో ఉన్న ట్వీటు మరియు వీడియో వివరాలు ఇవి. అంటే వాళ్ళు అఫీషియల్గా ఇది టీడీపీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఏం చేశారు? అప్పుడు మెడికల్ సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్ సర్కారు ర్యాంకును బట్టి ఉచితంగా విద్యను అందించాల్సిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లోనే సీట్లు అమ్మడానికి సిద్ధమైంది. ఈ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 5 మెడికల్ కాలేజీల్లో 50% సీట్లకు 12 నుండి 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని గతంలో వాళ్ళు చేసిన ట్వీటు తెలుగుదేశం ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు. జగన్ గారు పేద విద్యార్థులు ఉన్నత ఎంబీబీఎస్ విద్య చదువుకోకుండా జీవో 107, 108 తెచ్చి వారికి వైద్య విద్యకు దూరం చేస్తున్నారని సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేశారు. జగన్ సీట్లు అమ్ముకున్నాడు, మెడికల్ కాలేజీలు అమ్ముకున్నాడు, జగన్ ఇది చేశాడు అని చెప్పి అదేవిధంగా ప్రచారం చేశారు. అప్పుడు సంతనూతులపాడు ఎన్నికల సభలో లోకేష్ గారు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న జగన్ గారిని ఒక సైకో అని మాట్లాడి జీవో 107, 198 వలన విద్యార్థులు ఎలా నష్టపోతున్నారో వివరించడం జరిగింది. జగన్ నడిపిస్తున్నది ప్రభుత్వం కాదు, అదొక పెద్ద మాయాబజారు. సర్కారు వైద్య కళాశాలలో ఏడాదికి 15,000 నుంచి ఎంబీబీఎస్ ఫీజును 20 లక్షలు చేసి దోసుకుంటున్నాడని చెప్పి ఒక వీడియో మీకు ఇప్పుడు వినిపించాను. అది యువగలం కార్యక్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో ప్రభుత్వ కళాశాలని వైద్య విద్య చదువుకోవాలని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న గత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో 107, 108 రద్దు చేస్తామని నారా లోకేష్ గారు యువగలం కార్యక్రమంలో విద్యార్థులు వాగ్దానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాల్లో జీవో 107, 108 వలన వైద్య విద్యార్థులు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించారు. జీవో 107, 108 వలన జరిగే అన్యాయం కంటే ఆరోగ్య, విద్య, వైద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వలన ఇంకా ఎన్నో రెట్లు అన్యాయం ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జరుగుతుందన్న విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? తెలుగుదేశం ప్రభుత్వం మర్చిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? లోకేష్ గారు మర్చిపోయారా? సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకి అంత పెద్ద అన్యాయం జరిగితే ఇప్పుడు మీరు పీపీపీ మోడల్తో ఏకంగా కాలేజీలనే తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే మరి అంతకన్నా ఇంకెక్కువ నష్టపోతారు కదా. లేచిన దగ్గర నుంచి జగన్ అది చేశాడని చెప్పి అన్ని కబుర్లు చెప్పేసి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్మి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళేదో మనకు వస్తే మంచి చేస్తారని మీకు ఓట్లేస్తే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే పీపీపీ మోడల్ ఏంటి? తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి? గవర్నమెంట్ కాలేజీని చూడండి, ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉందో ఆ కాలేజీలని టార్గెట్ చేసి వీళ్ళు పీపీపీ మోడల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు పులివెందుల, మార్కాపురము, పాడేరు ఈ కాలేజీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కాలేజీలని వీళ్ళు పీపీపీ మోడల్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూడండి, మీకు ఇక్కడ కొన్ని జీవోలు చూపిస్తాను చూడండి. ఇది గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి జీవో అండి. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్స్ తోటి ఒక 15% సీట్లు ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్తో 20 లక్షలు పెట్టుకొని మీరు చదువుకోండి అన్నారు. ఇది మెడికల్ కాలేజీకి సంబంధించి. దీనికి సంబంధించి వాళ్ళు గొడవ చేశారు. ఓకే, అయితే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఒక లెటర్ రాశారు. విత్డ్రాయల్ ఆఫ్ లెటర్ ఫర్ పర్మిషన్. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెడికల్ కాలేజీ నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి ఒక లెటర్ వస్తే, సీట్లు అలాట్ చేస్తున్నామని లెటర్ వస్తే ఆ సీట్లు మాకొద్దు అని చెప్పి లెటర్ రాశారండి వీళ్ళు. ఇదేంటి వీళ్ళు లెటర్ రాయడం ఏంటి? ఎవరైనా సీట్లు ఇస్తే సీట్లు తీసుకోవాలి, కానీ సీట్లు మాకు వద్దని చెప్పి లెటర్ రాశారు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది ఇక్కడ చూడండి,
పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం విస్మయాన్ని కలిగిస్తుంది అని ఎవరు రాశారు? సాక్షాత్ ఈనాడు పేపర్ రాసింది. ఎవరన్నారట? పులివెందుల వైద్య ఈయనెవరో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారట. నేను సాక్షి చూపించట్లా, ఈనాడు పేపరే చూపిస్తున్నా. అతనేమంటాడు ఈనాడు పేపర్లో? అతనేమంటాడు, మెడికల్ కాలేజీలకి సంబంధించి సీట్లు అలాట్ చేస్తే నేషనల్ మెడికల్ కమిషను విస్మయాన్ని కలిగించడం ఏంటి? మీరు సంతోషపడాలి కదా, మెడికల్ కాలేజీలో సీట్లు వస్తే మీకు సంతోషం కలిగించాలి కదా. విస్మయాన్ని కలిగించిందంటే ఏంది? సీట్లు ఇచ్చారని చెప్పి వెంటనే విస్మయాన్ని కలిగించి షాక్ తిని వీళ్ళు లెటర్ రాశారు నేషనల్ కమిషన్కి, మాకు ఆ సీట్లు వద్దు, మెడికల్ కాలేజీలు ఇంకా కంప్లీట్ కాలేదు అని. ఏది వాళ్ళు అలాట్ చేసి మాకు వద్దని రాశారండి, మాకు అవసరం లేదని. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు రాశారు. ఈ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆ రోజు సీట్లు వదులుకున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. పీపీపీ మోడల్ అని చెప్పేసి మెడికల్ కాలేజీలు ప్రైవేట్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారనే కదా అర్థం. చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇది. ఓకే, సో ఇదంతా వింటంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, గతంలో ఇవన్నీ చూడండి, టోటల్ సీట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్సీలకి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఇదంతా మీకు అవసరం లేదు. ఇవన్నీ సీట్లకు సంబంధించింది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కాలేజీలని, ఇది చూడండి, గత ప్రభుత్వం వైద్య కాలేజీల కోసం చేసిన ఖర్చుల వివరాలు అంటే, ఇప్పుడు ఇవన్నీ మెడికల్ కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసి ఆ మెడికల్ కాలేజీలని మొత్తం ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ కూడా జరిగితే, ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, మన ప్రభుత్వ ట్యాక్స్తో కట్టిన డబ్బులు పెట్టి మన డబ్బులతోటి ప్రభుత్వం యొక్క ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇటువంటి పీపీపీ మోడల్తో కొత్తగా పెట్టుకున్న కాలేజీలు ఇస్తే ఓకే. ఎందుకంటే కొత్తగా పెట్టుకున్న కాలేజీలు అంటే నువ్వు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఫినిష్ నుంచి వాళ్ళే కట్టుకుంటారు, మనకి సీట్లు ఇస్తారు, పీపీపీ మోడల్ అనవచ్చు. మనం డబ్బులు కట్టి పెట్టి గవర్నమెంట్ డబ్బులతో ఖర్చు పెట్టిన తర్వాత తీసుకెళ్ళి వాటిని పీపీపీ మోడల్ తోటి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ విజయనగరము, మార్కాపురము, ఇప్పుడు వీటిలో చాలా కాలేజీలు ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ఇది చూడండి, పులివెందుల కాలేజీ ఒకటి, మార్కాపురం ఒకటి, ఈ యొక్క పాడేరు ఒకటి, ఇది వీటన్నిటి మీద కొన్ని కాలేజీల మీద టార్గెట్ పెట్టారు వీళ్ళు పీపీపీ మోడల్ అని చెప్పేసి. జగన్ గారి మీద కోపం ఉంటే, ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకవేళ నా వీడియో చూస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వేరే విధంగా చూసుకోండి. కానీ పేద పిల్లలు చదువుకునేటువంటి కాలేజీలు ఏం చేశారండి వాళ్ళు? పులివెందుల కాలేజీని మీరు తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇస్తే అక్కడ చదువుకునే పిల్లలకి సీట్లు పోతాయి. మీరే కదా చెప్పారు, మేము వస్తే 100 రోజుల్లో జీవోలు ఇచ్చేసి మొత్తానికి మేము ఎడ్యుకేషన్ ఇస్తామన్నాం కదా. ఇదేందండి? నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి? కాలేజీలు మొత్తం తీసేసి. సరే, ఏమండి, ఇది జరిగింది. మెడికల్ కాలేజీలకి సంబంధించి వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు ఒకటి చెప్పారు, ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం. దీన్ని ఎలా ఆపాలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది అసెంబ్లీలో, వాళ్ళ మెజారిటీ ఉంది. ఇప్పుడు కేంద్రంలో వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పుడు, ఇక్కడ వీళ్ళ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన బిల్లులు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఓకే, మనం అడ్డుకోలేం, మనం ఆపలేము కొన్ని బిల్లుల్ని. ఇప్పుడు వాళ్ళు ఏముంది, వాళ్ళకి మన 150 మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి టక్కాని బిల్లు పెట్టేసి మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మనం చేయగలిగింది ఏం లేదు. ప్రశ్నించడం వరకే మనం చేయగలిగింది, అన్యాయం అని చెప్పడం వరకే మనం చేయగలిగింది. ఇది అన్యాయం అని ఇంకొకసారి గవర్నమెంట్కి చెబుతున్నాము. మీరు చెప్పింది ఒకటి, మీరు మెడికల్ కాలేజీలకి మేము పేదలకు అన్ని న్యాయం చేస్తామన్నారు, కానీ మీరు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నయం, ఆయన ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ఒక 20%, 15% సీట్లు మాత్రం అలాట్ చేస్తే కాలేజీ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం అని గవర్నమెంట్కి చెబుతున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.